హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మహాకుంభమేళం యొక్క పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నాం. ఈ సంవత్సరం జరగబోయే కుంభమేళం 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళం. అసలు కుంభమేళం ఎందుకు జరుపుకుంటారు, ప్రత్యేకంగా కొన్ని ప్రదేశాల్లోనే ఈ కుంభమేళాన్ని ఎందుకు జరుపుకుంటారు, దీని వెనుక ఉన్న చరిత్ర గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రపంచ చరిత్రలో అతిపెద్ద గ్యాదరింగ్ మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో జనవరి 13వ తారీఖున మొదలవనుంది. ఈ మహాకుంభమేళా 2025 జనవరి 13వ తేదీన ప్రారంభమై 2025 ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరుగుతుంది. సుమారు 1 నెల 13 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. కొన్ని కోట్ల మంది కుంభమేళాలో స్నానాలు చేసి తమ మొక్కులను తీర్చుకోబోతున్నారు. దాదాపు 30 నుంచి 40 కోట్ల మంది ప్రజలు దీనికి రానున్నారని అంచనా. మన దేశం నుండే కాక విదేశాల నుండి కూడా కొన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడికి రానున్నారంట. అసలు ఈ కుంభమేళాన్ని ఎందుకు జరుపుకుంటారు, ఎందుకు ఇంతమంది భక్తులు వెళ్తున్నారు? కుంభమేళా చరిత్ర విషయానికే వస్తే సుమారు 850 ఏళ్ల నాటిదని చెప్తారు. ఈ కుంభమేళా సాంప్రదాయాన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారట. నిజానికి కుంభమేళా చరిత్ర గురించి విభిన్న కథనాలే ఉన్నాయి. నిజానికి ఇది పురాణ కాలం నుంచి ఉన్న సాంప్రదాయం. మత్స్యపురాణంలో క్షీరసాగర మదనంలో అమృత కలశాన్ని సొంతం చేసుకోవడానికి అటు రాక్షసులు ఇటు దేవతల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అలా రాక్షసులకు దేవతలకు మధ్య జరిగిన భీకర యుద్ధం ఫలితంగా ఆ కుండలలో నుంచి అమృతపు చుక్కలు భూమిపై 4 ప్రదేశాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాలు ప్రయాగ అంటే అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందుకే ఈ 4 ప్రదేశాలను అత్యంత పవిత్రంగా భావించి ఆ ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళా, అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా ఇలా మొత్తం 4 కుంభమేళాలు జరుగుతాయి. కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయితే అంటే 144 సంవత్సరాలు గడిస్తే అప్పుడు ఈ సంవత్సరం జరగబోయే మహాకుంభమేళం జరుగుతుంది. ఇది చూడాలన్నా దానిలో పాల్గొనాలన్నా అదృష్టం ఉండాలి. 2001లో జరిగిన మహాకుంభమేళానికి సుమారు 40 మిలియన్ల పైగా ప్రజలు హాజరయ్యారు. 2007లో జరిగిన అర్ధ కుంభమేళానికి సుమారు 17 మిలియన్ల మంది ప్రజలు హాజరయ్యారు. 2019లో జరిగిన కుంభమేళానికి దాదాపు 25 కోట్ల మంది వచ్చారంట. ఇప్పుడు 30 నుండి 40 కోట్ల మంది వస్తారని అంచనా. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టింది. ప్రయాగ్రాజ్లో జరిగే ఈ మహాకుంభమేళం వల్ల దాదాపు 2 లక్షల కోట్ల ఎకానమిక్ యాక్టివిటీ జరిగిందంట. కుంభమేళానికి 67,000 కొత్త స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేశారు. 400 కిలోమీటర్ల మేర టెంపరరీ రోడ్స్ నిర్మించారు. 23,000 కొత్త సీసీ కెమెరాలను ఫిక్స్ చేసి దాంతో కుంభమేళాన్ని మొత్తం మానిటర్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో AI బేస్ సర్వేలెన్స్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఈ కుంభమేళంలో వీటినన్నిటితో పాటు 15 లక్షల టాయిలెట్స్ నిర్మించారట. ఈ మేళ జరిగే ప్లేస్లో 10,000 మంది స్లీపర్లని అపాయింట్ చేశారట. బికాజ్ ఆఫ్ ఎప్పటికప్పుడు ఏరియా మొత్తం క్లీన్గా ఉంచడం కోసం. ఇక ట్రావెలింగ్ విషయానికి వస్తే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కథనం ప్రకారం దాదాపు కుంభమేళం కోసం 13,000 ట్రైన్లు ప్రయాణం చేస్తే ప్రత్యేకంగా భక్తుల కోసం మాత్రమే 3,000 ట్రైన్లు ప్రయాణం చేస్తున్నాయట. కుంభమేళా రీచ్ అయ్యే ప్రాంతాలకి 13,000 ట్రైన్స్ ఉన్నాయి. అందులో 3,000 ట్రైన్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ డివోర్స్ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా ఈ కుంభమేళాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తుంది. ఈ కుంభమేళా అనేది ప్రత్యేకంగా 4 చోట్ల జరగనుంది: ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్. అయితే ప్రయాగ్రాజ్లో ఉన్న అలహాబాద్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే గంగా, యమున, సరస్వతి సమ్మేళనం. సరస్వతి నది మన కంటికి కనిపించకపోయినా వీటిలో కలుస్తుంది అని ఒక సెంటిమెంట్ ఉంది. ఈ సమ్మేళనంలో గంగా అనేది మైండ్ అయితే యమున అనేది బాడీ, సరస్వతి అనేది ఒక ఆత్మ. అంటే బాడీ, మైండ్, సోల్ ఈ 3 సమ్మేళనంగా గుర్తిస్తారు. హరిద్వార్లో అయితే గంగా నది, నాసిక్లో అయితే గోదావరి, ఉజ్జయినిలో అయితే క్షిప్రా నది. ఈ 3 నదుల్లో స్నానాలు చేసి వెళ్తారు. అసలు కుంభమేళా టైంలో ప్రజలు ఈ నదుల్లో స్నానాలు ఎందుకు చేస్తారు? ఆ ప్రాంతాల్లో ఉన్న నదుల్లో స్నానాలు చేయడం ద్వారా వాళ్ళ పాపాలు పోతాయని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ పాపాలే కాకుండా పూర్వీకులు చేసిన పాపాలు కూడా అలా గంగలో మునగడం ద్వారా ప్రక్షాళన అవుతాయని నమ్ముతారు. కుంభమేళా ఫలానా టైంలోనే ఎలా చేయాలని నిర్ణయిస్తారు అంటే దానికి ఒక ఆస్ట్రాలజీ సిగ్నిఫికెంట్ ఉంది. సూర్యుడు, బుధుడు, బృహస్పతి ఏ లైన్లో వస్తాయి అన్న దాని మీద అసలు కుంభమేళా డేట్ ఫిక్స్ అయి ఉంటుంది. కుంభమేళా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా మంది సాధువులు అక్కడికి వచ్చి మెడిటేషన్ చేయడం, రకరకాల ఇంటెలెక్చువల్ డిస్కషన్స్, విజ్డమ్ షేర్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కుంభమేళా సందర్భంగా చాలా సెరమనీస్ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఒక ట్రెడిషన్ ప్రొసెషన్ అంటే అఖాడా అని చెప్పి ఒక ఊరేగింపు లాంటిది జరుగుతుందన్నమాట. అదొక ట్రెడిషన్ ప్రొసెషన్. సాధువులంతా కూడి ఒక గుంపుగా, ఒక గ్రూప్ లాగా కదిలి ముందుకు సాగుతూ ఉంటారు.
ఈ అకార అనే ప్రొసిషన్లో ఒకవేళ కనుక ఇదే ఊరేగింపు ఇదే ప్రొసిషన్ ఏనుగుల మీద కానీ గుర్రాల మీద కానీ ఇతరతర రథాల మీద కానీ జరిగితే దాన్ని పేష్వాయి అంటారు. నాగసాధువులని మనం ప్రత్యేకంగా కుంభమేళంలోనే చూడవచ్చు. వాళ్ళు మహాశివభక్తులు. వాళ్ళు కూడా గంగలో మునిగి స్నానాలు చేస్తారు. ఈ నాగసాధువులు ప్రపంచానికి దూరంగా స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉంటారు. కానీ కుంభమేళం టైంలో ఎక్కడెక్కడో ఉన్న నాగసాధువులు, అఘోరాలు, పండితులు, యోగులు, మునులు అందరూ ఈ కుంభమేళాన్ని దర్శించుకోవడానికి వస్తారు. అదే ఈ కుంభమేళం యొక్క గొప్పతనం. ఇలాంటి అద్భుతాన్ని మీరు దర్శించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కుంభమేళానికి వెళ్లాల్సిందే. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళం ఇది. ఈ మహాకుంభమేళాన్ని దర్శించే అదృష్టం ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మనకు దక్కింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కుంభమేళాన్ని దర్శించండి. ఎంతమంది ఈ మహాకుంభమేళాన్ని దర్శించబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.